పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయం వైకుంఠపురం పీటీఎస్ ఎన్టీపీసీ టౌన్షిప్ మకర జ్యోతి దర్శనం సందర్భంగా తేదీ 14/1/2026 బుధవారం రోజున ఉదయం గణపతి హోమంతో ప్రారంభమై అభిషేకం, దీపారాధన, స్వామివారి పల్లకి సేవ, స్వామి ఆభరణాలు, పుష్పాభిషేకం, మహాపడి పూజ, మకర జ్యోతి దర్శనం బ్రహ్మర్షి రాంపల్లి వామన శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పి సంపత్రావు గారు, కమిటీ సభ్యులు మరియు శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి, శ్రీ హరిహర దేవాలయం కమిటీ సభ్యులు ఈ మకర జ్యోతి దర్శనంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గురుస్వామి వామన్ శర్మ గారికి సన్మానం చేయడం జరిగింది. विष्णु गुरुदेवो महेश स्वामी అన్న అన్న స్వామి నాకు అక్కడ ఎవరా ముందుకు అట్లా ఓకే తీసుకోండి అర్థం కానీ అమ్మా వినాయకుడిని కలిగించారా
లైట్ అక్కడ మధ్యలో లోపల లోపల సైడ్ మగర జ్యోతి హరే నమ పార్వతీ
అయ్యప్ప అయ్యప్పలు అసలు మనం ఎవరైనా చూడలేదు ఈమె ఉన్నా కానీ ఎవరు అక్కడికి పంపిస్తానని వచ్చిర్రు అసలు చూడలేదు Thank you.
స్వామి శరణం శరణమప్ప అయ్యనే శరణం శరణమప్ప రాక్షక శరణమప్ప దేవదేవని పాదముపై అనుదినముని పునరుమారి సేవలు చేసే సుగలావళి సేవలు చేసే సుగలావళి తిరుమల పాచేయ తగుల దేవా నాదారో రాంపల్లి వామన శర్మ గారు శివాలయం పూజ చేస్తూ నిత్య పూజ. ఈ యొక్క పవిత్రత నాకు తెలిసి నేను ఒక 30 సంవత్సరాల నుంచి బదులు చేస్తా ఉన్నా. వివిధ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ చేస్తున్నాను. ఈ యొక్క పవిత్రత, ఈ యొక్క పద్ధతి, ఈ యొక్క టైం మెయింటెనెన్స్ అనేది ఈ యొక్క టౌన్షిప్ లో ఉన్నటువంటి తెలిసినటువంటి ఒక అయ్యప్ప స్వామికి అది టైం ప్రకారం నిర్వహిస్తూ మన పూడి వామన శర్మ గారు ఇన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ అందరిని ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఏమి తెలియని వారిని కూడా ఈ రోజు ఈ యొక్క ప్రాంగణానికి తీసుకొచ్చి భక్తులు తయారు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి గురువర్యులు పెద్దలు రాంపల్లి వామన శర్మ గారికి నేను కూడా ఆ భక్తులలో నేనొకరిని.
గత 30 సంవత్సరాలకు ముందు నేను గుడికి కూడా వచ్చేవాడిని కాదు. కృష్ణ కాడల్లా స్వామి గుడికి వస్తలేరు అంటే ఎన్నిసార్లు నేను తప్పించుకోవాలని చెప్పి వారి బాధ కూడా. అలాంటి చాలా మంది భక్తులను ఎగ్జాంపుల్ నేను ఒక్కటి చెప్తున్నాను. సంపత్రావు ఉన్నాడు ఇక్కడ నాలాగా, తను కూడా ఎంతో కష్టపడతా ఉన్నాడు ఇక్కడ. వారికి తోడు చేదోడు వాదుడుగా ధర్మా తిరుపతి గారు, కృష్ణ గారు వీళ్ళందరూ చేదోడు వాదుడుగా. ఈరోజు చాలా పలుపులు కూడా ఈ సంవత్సరం ఎక్కువ జరిగినట్టు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. సంక్షేమం స్వామి శరణమయ్యప్ప. మాల వేసిన కాడ నుంచి ఉదయం లేస్తే ఇప్పటి వరకు సాయంత్రం వరకు స్వామివారి వెంట ఉంటూ అనేక విషయాలు తెలుసుకొని అనేక దేవాలయాలను సందర్శించి ఎన్నో తెలియని విషయాలను నేర్పి మాకు మార్గదర్శకులుగా వారు ఉన్నారు. మా జీవితంలో ఉన్నన్ని రోజులు వారిని గుర్తుపెట్టుకునే సందర్భం ఇది. అలాగే మనము అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం చేసుకున్నాం. వారికి నిత్య సేవ చేసే వీరికి కూడా పుష్పాభిషేకం చేయాల్సిన అవసరం ఉంది. వారికి కూడా పుష్పాభిషేకం స్వామి శరణం. సన్మానం మా గురు స్వామికి సన్మానం, మహాభిషేకంతో సన్మానం, సన్మానం అయ్యప్ప గురు స్వామికి సన్మానం, సన్మానం మహాభిషేకంతో చిన్న ముందడికి పోతున్నావు. శబరిమలలో మొదటి నుండి ఎవరైతే ప్రధాన తంత్రులు ఉన్నారో వారిని అందరినీ సేకరించి ఒక ఫోటో ఫ్రేమ్ చేయడం జరిగింది. అందులో మన సన్నిధానానికి ప్రధాన అర్చకులు వామన శర్మ గారు కాబట్టి వారిని కూడా అందులో చేర్చి స్వామివారికి చిన్న దేవాలయానికి స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. రావాలి ఒకసారి. చిన్న దాంతో పాటుగా ఈ యొక్క అయ్యప్ప దేవాలయం కమిటీ కార్యవర్గ సభ్యుడు, నిత్య భక్తుడు, వామన్ గురు స్వామికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని సర్వం తానై మోస్తున్నటువంటి భక్తులు, వారికి చిన్న స్వామియే శరణమయ్య. మరి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దినదినం వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒక కుటుంబంలా ఉంటూ అలంకరణలో వారికి వీరప్పన్ స్వామి అలంకరణలో వారికి మంచి సాటే కాకుండా వారికి ఈ యొక్క సన్మానం కూడా అలంకరణ శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం
Hare
ఎదురు నిల్చుకుంటే స్వామి మధ్యలోకి వస్తారు, హారతి తీసుకోవచ్చు. దయచేసి నిల్చోవాలండి. ఎదురు నిల్చుకుంటే స్వామి మధ్య శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులకు మరియు యావత్ ప్రపంచ భక్తులందరూ కూడా మనవి, ఈరోజు భోగి మకర సంక్రమణ. ఈరోజు అయ్యప్ప స్వామి జ్యోతి రూపకంగా ఈ యొక్క ప్రపంచానికి ఒక జ్యోతి రూపకంగా మహా ఆశీర్వచనం కొరకై అతను తన తల్లిదండ్రుల దగ్గర ఆజ్ఞ ప్రకారంగా తీసుకున్నటువంటి టైము సాయంత్రం 6:35 దాని ప్రకారంగా ప్రతి సంవత్సరము మకర జ్యోతి రోజు నాడు నేను ఒక జ్యోతి రూపకంగా ఈ ప్రపంచానికి ఒక జ్యోతి రూపకంగా వచ్చి ప్రతి వారికి భక్తులకు ఆశీర్వచనం ఇస్తానని చెప్పేసి అని ఆజ్ఞ తీసుకున్న ప్రకారంగా ఈ రోజు నాడు మనకు ఈ రోజున శబరిమలలో ఎన్నో కొన్ని కోట్ల జనం ఉన్నారు. ఇప్పటికే టీవీలలో ప్రారంభమైంది. అటువంటి అందరి భక్తులందరూ కూడా ఆశీర్వచనం ఇచ్చినటువంటి రోజు కాబట్టి మన ఆలయంలో కూడా మనం ప్రతి సంవత్సరము అతి వైభవంగా గణపతి హోమము మరియు అయ్యప్ప స్వామి మూలమంత్ర చేత హోమం జరిపించి మన సాయంకాలం పుష్పాభిషేకం, తదుపరి అయ్యప్ప స్వామి ఉచ్చ విగ్రహాన్ని ఆభరణాలన్నీ కూడా దేవాలయ చుట్టూ గిరి ప్రదక్షిణము చేయడం జరుగుతుంది. మరియు ఇంత అలంకరణ జరిగి మహాపరిపూజ ఉంటుంది. తదుపరి అందరూ వచ్చినటువంటి భక్తులు అయ్యప్ప స్వామి స్వాములు అందరికి కూడా పుష్పాలు ఇవ్వడం, ఆ పుష్పాల చేత తలపైన పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి అన్ని తీసుకువచ్చి ఇస్తుందంటే స్వామివారి మీద పుష్పాభిషేకం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా విచ్చేయలేదు. మేము టైం 6 గంటలకి టైం ఇచ్చినాము. ఎందుకంటే గిరి పరీక్ష చేయాలి, జ్యోతిని అక్కడ వెలిగించాలి, టైం కూడా అవుతుంది. కాబట్టి మరి వచ్చినటువంటి భక్తుల చేత ఫస్ట్ ఆ జ్యోతి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది సంవత్సరంలోకి వెళ్ళి సంవత్సరంలో 6 మాసాలు ఉంటాయి. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణము. ఈ రోజు ఉత్తరాయణం ప్రవేశం అవుతుంది కాబట్టి దీన్ని మకర సంక్రమణ అంటాం. అంటే ఉత్తరాయణం అంటే చాలా పర్వమైనటువంటి రోజు కాబట్టి ఆ ఉత్తరాయణంలో ఆ స్వామివారి కూడా మనకు జ్యోతిని వెలిగించేటువంటి రోజు. కాబట్టి మనం ఈ ఒక కార్తీక మాసంలో నవంబర్ 17వ తారీఖు నాడు గణపతి హోమం ప్రారంభమయ్యి పూజలు నిత్యము, అభిషేకాలు, పూజలు, పరిపూజలు, మహాపరిపూజలు, భిక్షలు, అన్ని కార్యక్రమాలు అనేటువంటిది
ఈ ఒక నెల రోజుల దాకా చక్కనటువంటి జరుగుతాయి. ఒక నెల కాదు, మకర సంక్రమణ వరకు, ఈ రోజు వరకు చక్కగా ఏ దేవాలయంలో ఏ అయ్యప్ప స్వామి టెంపుల్ చూసినప్పుడు కూడా మంచి చక్కగా అయినటువంటి జ్యోతులు, పరిపూజలు ఇవన్నీ కూడా భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా మా ఆలయంలో కూడా మా కమిటీ సభ్యులు మిగతా భక్త బృందాల చేత ఎంత అలంకరణ చేసినటువంటి మన వీరప్పనకు ఇవాళ దాదాపు మరి అల్పాహారమో భోజనమో చేసిండో లేదో కానీ సంపదరావుకు అయ్యప్ప స్వామికి మా ఉదయం చెప్పాము. ఆయన ఎన్నో జన్మలో బంధం చేసుకున్నాడు, అయ్యప్ప స్వామి రుణం అనేటువంటి ఆయన తీసుకుంటాడు అని చెప్పని ఉదయం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది యావత్ ప్రపంచంలో భక్తులు ఉన్నారు. మనిషి నడిచే ఎద్దునే ఎట్లా పొడుస్తామో ఆయననే ఏదన్నా అన్నప్పుడు కూడా ఆయననే కూడా ఏది పట్టించుకోవద్దు. లోకులు కాకులు ఏ విధంగా నరలేని నాలుగైనటువంటి ఎటు తిరుపుతుంది కాబట్టి దాన్ని మనం పట్టించుకోవద్దు. మనం చేసేది కార్యక్రమం మన న్యాయం, నీతి, నిజాయితీ పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనకు చూడాలి కానీ ఈ భక్తితో మనకు సంబంధం లేదు. మీరు చక్కటి కార్యక్రమం ముందుకు సాగండి అని చెప్పేసి అని వారికి చెప్పడం జరిగింది. అయినా శివులో కూడా ఉన్నప్పుడు కూడా చక్కగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని మరలా ఈ రోజు ఉదయం నుంచి మరి వాళ్ళ బిడ్డనో కొడుకో పెళ్లి అయితే కూడా అంత శ్రమ పడతాడు లేడో కానీ ఇక్కడ 24 గంటలు ఆ సుధమ్మ అయితే రోజు తిడుతున్నట్టే ఉన్నది, తింటలేడు చేస్తున్నాడు అని. కానీ ఆయన కానీ ఒక భగవంతుడికి ఆలయానికి చెప్పిస్తాడు, ఏ టైంలో పోతున్నాడో మరి ఎక్కడ వసూలు చేస్తున్నాడో విషయం కూడా తెలియదు. కాబట్టి మరి అందరికీ వారికి ఇంకా వారి ఆరోగ్యంగా మంచిగా ఉండి ఇటువంటి సేవలు జరిపించి అందరి భక్తులను ఏకదాటిగా ఇంతవరకు చిన్న ఏ దేవాలయంలో చిన్న మచ్చ జరిగినా కానీ మన ఆలయంలో ఇంతవరకు ఈ రోజు వరకు అయితే జరగలేదు. ఎందుకంటే ఒక అగరబత్తి గుండు భగవంతుడికి ఏ విధంగా సంబంధం ఉందో మరి మాకు నాయనకు ఉంది. ఒక పూజారికి ఉన్న ఒక భక్తుడికి ఉంటేనే కార్యక్రమం ముందు జరుగుతాయి. రెండేట్లు మంచిగా ఉంటే ఎట్లు నడుతుంది కానీ ఏది వెనకకుండా నడవదు. అట్లనే ఏది అనుసరించాలా కానీ మేము ఎక్కడున్నా కానీ ఫోన్ చేస్తాడు, స్వామి మరి ఈ విధంగా ఇట్లా చేస్తాం, ఇట్లా కాదు ఇట్లా అంటే దాని విధంగానే ఫాలో అవుతున్నాడు. కాబట్టి సపద్దారావు కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎదవేళ ఉండాలని చెప్పేసి నేను మనసులో వాసిగా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ రోజు భక్తులు కూడా సహకరించారు. మేము అనుకోకుండా మా భాస్కర్ రెడ్డి దంపతులు కూడా చక్కగా అల్పాహారానికి ఇంకొక భక్తులు కూడా దాంట్లో షేర్ చేసుకొని కళాంజలి జ్యువెలరీ వాళ్ళు కూడా ఈ రోజు భక్తులందరికీ కూడా అల్పాహారాన్ని కూడా మాతో సహకరించడం జరుగుతుంది. వారు కూడా చక్కగా విచ్చేస్తే బాగుంటుంది. అందరు కూర్చొని చక్కగా పుష్పాభిషేకంలో పాల్గొని అయ్యప్ప స్వామిని అనుగ్రహం పొందాలని చెప్పేసి అని వేడుకుంటున్నాము. అందరికీ ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహము, మాతాపితృల అనుగ్రహం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దీవెన ఉన్నట్టయితే ప్రతి ఒక్క భగవంతుడు మనకు ఆశీర్వచమిస్తాడు. మాతృదేవో భవ, అన్ని దేవతల కంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? మాతృదేవో భవ. కాబట్టి అతడు మన ఉదయం లేగానే మాతృదేవో పితృదేవో భవ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనకు వాళ్ళ ఆశీర్వచనం లభిస్తుంది. కాబట్టి వాళ్ళని అనుసరించి మనం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. కాబట్టి చక్కనటువంటి కార్యక్రమాలు విజయవంతం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి వారు పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అంటే ఇది ఒక మూల మంత్రం. కాబట్టి ఆయన నామస్మరణ చేసి ఈ రోజు చాలా దివ్యంగా చేసి ఆ జ్యోతిని చూసి ఇప్పుడు ఒక 5 నిమిషాలలో జ్యోతి కూడా ఆ ఈశాన్యంలో చెట్టు కూడా వెలిగించడం జరుగుతుంది. టైం అయిపోయింది కాబట్టి మనం అక్కడ జ్యోతి స్వరూపంగా మనం జ్యోతిని దాంట్లో చూద్దాం, అయ్యప్ప స్వామి దాన్ని చూద్దాం, అక్కడనే స్వామియే శరణమయ్యప్ప అని తర్వాత ఇక్కడ వచ్చి మిగతా కార్యక్రమం మొదలు పెడుతున్నాం. కాబట్టి అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వచనం వెళ్ళే వాళ్ళు ఉండాలని చెప్పని మనసో వాచ కోరుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. స్వామి సర్వయ్యప్ప. కొరకు వచ్చిన భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇంత అద్భుతంగా ఇంత తొందరగా గ్రానైట్ కానీ ఆలయంను మళ్ళీ పునరుద్ధరించడం ఇది ఒక మంచి అవకాశం భక్తులందరికీ. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలు పట్టే వాళ్ళు చాలా తక్కువ అవుతున్న సమయంలో సంపత్రావు గారు, సుధా దంపతులు ఇద్దరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత ఫండ్ కావాలన్నా కలెక్ట్ చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఎక్కువ మంది ఈసారి మాల వేయడం జరిగింది. ఇది ఇంకా దినదినం అభివృద్ధి చెందుతుంది. మన వామనయ్య గారు కూడా వారి ఆశీస్సులు మనకు అందజేస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనకు అందజేసి మనందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ
ఛానల్ చూపిస్తున్న దుర్గా భవాని భక్తి ఛానల్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భక్తి ఛానల్కు ధన్యవాదములు. ఇక్కడ వచ్చి రికార్డ్ చేస్తున్నందుకు, మా టెంపుల్ అభివృద్ధిని ప్రపంచానికి బయటికి చూపించినందుకు. 2016లో కన్యాస్వామిగా ఒక దీక్ష తీసుకున్నాను. శబరిమలలో అయ్యప్ప స్వామికి చెప్పి ఒకటే దీక్ష తీసుకుంటా అని చెప్పాను. ఆ ఒక్క దీక్షతోటి ఈరోజు 10 years అవుతుంది నేను స్వామి సేవలో. ఇప్పటి వరకు రెనోవేషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాము. 11 నెలల కంప్లీట్ చేశాము. అందరి భక్తుల సహకారంతో. ఎప్పుడు భక్తులందరూ ఇలా సహకరిస్తే మేము 24 గంటలు కాదు, ఇంకెక్కువ టైం ఉన్నా స్వామి సేవలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. పెంచిన భక్తులందరికీ కూడా ధన్యవాదములు. వారికి, వారి కుటుంబానికి శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. స్వామి శరణం. ఇంకోటి భక్తులకు విన్నపం, మరి ఇవాళతోని ఇక జ్యోతిని కార్యక్రమం సమాప్తమైంది. కానీ రేపు వచ్చేది ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఏంటది? విషు అంటే ఏంటి? నూతన సంవత్సరం ఉగాది. మనం ఏ విధంగా, ఎందుకంటే స్వామివారు మనం ఇక్కడ పుడుతున్నాం, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి రేపు మనం ఉగాది రోజు నాడు ఉగాది పండుగ చేస్తున్నాం కాబట్టి అక్కడ ప్రారంభం అవుతుంది. కాబట్టి అది కేరళకు సంబంధించి కాబట్టి దాని విషు అని పేరు నామకరణం. విషు అంటే నూతన పంచాంగం. ఆ రోజు నాడు మన ఆలయంలో గణపతి హోమము. మరి మీరు అందరూ సహకరిస్తేనే అన్నదాన కార్యక్రమానికి కూడా మీరు అందరూ సహకరించాలి. ఓకేనా? అందరు చేతులు స్వామి శరణం. ఓకే అందరు. తర్వాత ఆ రోజు నాడు అన్న ప్రసాదానికి అందరూ సహకరించాలి. పేరు గోత్రం నాదం చేయాలి. మీ వంతు ఒకరి వంతు డబ్బులు ఇవ్వకండి. కొన్ని బియ్యము, ఒకరు నూనె, ఒకరు పప్పులు, కూరగాయలు ఇవన్నీ ఇవ్వండి. మరి వంట వండిన భక్తులకు మాత్రం ఇంత పైసలు కావాలి, కొన్ని పైసలు. ఈ విధంగా మనం విషయం చూడ చాలా దిగ్విజయంగా గెలిపిద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం కూడా మనం ఇక్కడ నెరవేర్చి మన స్వామివారిని ఏ విధంగా మనం తీసుకోవాలో అయ్యప్ప స్వామికి మనం కూడా ఉపయోగం చేసుకుందాం. అయ్యప్ప స్వామి మనం ఆ రోజు మనందరికీ ఆశీర్వచనం ఇస్తారు కాబట్టి ఆ నూతన సంవత్సరం రోజు నాడు కూడా ఎవరు గుర్తు పెట్టుకోండి, కొత్తగా పండినటువంటి ఒక పనస పండు, ఏవైతే కొత్త ధాన్యం ఉంటుందో అవి తీసుకొచ్చి స్వామివారి ముందు సమర్పించాలి. ఆ రోజు మనం ఎప్పుడు మన ఉగాది రోజు ఏం చేస్తున్నాం? కొత్తది మామిడికాయ, చింతపండు, ఉప్పుగారు ఏ విధంగా ఇస్తున్నాం, స్వామివారు కూడా ఇవి సమర్పించాలి. కాబట్టి మనం ఆ రోజు అవన్నీ సమర్పించుకొని చాలా ఉదయం అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి భిక్షా కార్యక్రమం, తర్వాత సాయంకాలం పడిపూజ మరియు దీపారాధన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి విషయంలో కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాము. అదే మాదిరిగా మరి ప్రతి నెల ఉత్తర నక్షత్రము కూడా మనం 2 సంవత్సరాలు మొదలు పెడుతున్నాం. చాలా దివ్యం జరుగుతుంది. మొన్న దాదాపు మన 19వ తారీఖున ఎవరు రారు అనుకున్నాం, అయినా కానీ చక్కగా ఎవరో భక్తులు వచ్చి మేము చేస్తామని చెప్పేసి అనగానే ఉత్తర నక్షత్రం కార్యక్రమం కూడా చాలా దిగ్విజయం జరిగింది. మనం 11 నెలలు అంటే ఏది కూడా 11 నెలలు ఉంటాయి. 11 నెలలు జరుగుతూనే ఒక మహాసముద్రం లెక్క ఏ విధంగా తయారైతాయో ఇప్పుడు మాస శివరాత్రి జరిగితే 11 నెలలు అయిన తర్వాత 12 నెలలకు మహాశివరాత్రి అవుతుంది. కాబట్టి ఈయనకు జన్మ నక్షత్రంలోని ప్రారంభం అవుతుంది. ప్రతి నెల ఉత్తర నక్షత్రంతో అయ్యి మన తర్వాత మకర ఈ విషు వరకు మన తర్వాత కొత్తగా ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం మొన్నటి నుంచి ప్రారంభమైంది. మీరందరూ ఉత్తర నక్షత్రం దాంట్లో కూడా మీ వంతు ప్రతి నెల ఎవరు ముందుంటే వారే పేరు గోత్ర నామోదు చేసుకొని ఆ రోజు దాదాపు 3000లో కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే పొద్దున అభిషేకం, తర్వాత అల్పాహారం, ఎందుకంటే మన పరిపూజ ఉంటుంది. మన ఇంకటి ఏంటి అంటే మన స్వామివారి దగ్గర వాళ్ళు ఎవరు రారు అని మనం ఒక 5 ప్లేట్లకు 6 ప్లేట్లకు ఏదైనా అల్పాహార ప్రసాదం ఇచ్చిన అనుకోండి, ఆ రోజు 30 మంది దిగుతారు. మొన్న భిక్ష పెట్టాడు, ఇదే సంపత్రావే భిక్ష పెట్టాడు, 20 మంది ఎవరు వస్తలేరు కదా అని చెప్పి 20 మంది. నేను మొదలు చెప్పా స్వామి 40 మందికి చేయింది అని. అయినా చూద్దామని చెప్పన్నాడు. అక్కడ రెడీ పెట్టాడు, కానీ 20 మంది తీసుకొస్తే 40-50 మంది అయినారు. అప్పుడే పరిగెత్తాల్సి వస్తున్నది. కానీ మన దేవాలయాలకు ఇది ఒక్కటి మాత్రం చాలా దిగ్విజయంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు 10 మంది కంటే 20 మందికి మనం చేయడం జరుగుతుంది. అందరు ఈ ఉత్తర నక్షత్రంలో మంచిగా చక్కగా పాల్గొనండి. మన విషయం కూడా అందరూ తరం సిద్ధమయ్యి ఇక విషయం కూడా కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. మరి మీరందరూ అక్కడికి వచ్చేది ఉంటే అక్కడ మనం జ్యోతిని వెలిగించి